బోన్స్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? బోన్ ఇన్ఫెక్షన్ అనేది మనం ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, పేషెంట్ వచ్చాడు, మనం సర్జరీ చేస్తాం. సో ఎప్పుడు ఆపరేషన్ జరిగినా ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు వచ్చేసి స్టెరిలిటీ మెథడ్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేదా పేషెంట్ లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల, పేషెంట్ ఏదైనా స్టెరాయిడ్స్ వాడుతుండడం వల్ల, పేషెంట్కి లేదా షుగర్ ఉండడం వల్ల. సో ఈ కారణాలు ఏంటో ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ ఏం లేవు అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇవి ఏమన్నా ఉన్నాయంటే అవి మనం ముందు కంట్రోల్ చేసుకోవాలి. అవి రిక్వైర్డ్ పారామీటర్స్లలో మనం దాంట్లో ఉంటే అయినా మనం సర్జరీకి ప్రొసీడ్ అవ్వచ్చు. సర్జరీ ప్రొసీడ్ అయ్యాక కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళకి తొందరగా మానదు. అలాంటప్పుడు మీరు డయాబెటిక్ వాళ్ళకి ఎట్లా ఆపరేషన్ చేయగలుగుతారు? డయాబెటీస్ వాళ్ళకి అందరికీ తొందరగా పుండు మానదు అనేది ఒక పెద్ద అపోహ అండి మన దాంట్లో. సో అలా ఏం లేదు. సో డయాబెటీస్లో దాన్ని రేంజ్ ఎలా ఉందో తెలుసుకోవాలి. దానికి మనం HbA1c అని టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ ఏంటంటే లాస్ట్ 3 monthsలో పేషెంట్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెప్తుంది మనకి. సో ఈ HbA1c కనుక 7 లేదా 7.5 బిలో ఉంటే సర్జరీ చేయొచ్చండి. సర్జరీ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వస్తుందని ఏం లేదు. సర్జరీ ఒకవేళ ఈ HbA1c లెవెల్స్ మోర్ దాన్ 8, 9, 10 అలా ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా సర్జరీ చేయకూడదు. సర్జరీ పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. ముందు ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని ఒక 1 to 2 months చూసుకొని అవి మళ్ళీ 7 బిలో వచ్చిందనుకోండి మనం సర్జరీకి ప్రొసీడ్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఉంటుందండి. బోన్ ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యాక దాన్ని ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. సో ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫెక్షన్, ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.